ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము యోనా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకోకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం మనందరికీ బాగా తెలుసు, సందర్భం కూడా మనకు తెలుసు. మరి యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయేటప్పుడు ఆ యొక్క గొప్ప తుఫాను మరి వారి మీదకి రావటము మనం చూస్తూ ఉన్నాం. అది గ్రహించిన యోనా తనను ఎత్తి సముద్రంలో పడవేయమంటున్నాడు. అటువంటి గ్రహింపు మరి మనము అందరం కూడా కలిగి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే, నీ ఇంటిలో తుఫాన్లకు కారణం నీకు గ్రహింపు ఉన్నదా? నీ ఇంటిలో తుఫాన్లకు కారణం నీకు గ్రహింపు ఉన్నదా? మరి అనేక మంది కుటుంబాలపైకి, తమ జీవితాలపైకి, సంఘాలపైకి వచ్చే తుఫాన్లకు తామే కారణమని చాలామంది గ్రహించరు. వాళ్ళకి గ్రహింపు ఉండదు. నీవు ఇతరులకు ఎంత హాని కలిగిస్తున్నావో తెలుసుకోనకపోవుట చాలా విచారకరము. మన వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో, మన వల్ల వారికి ఎటువంటి నష్టము కలుగుతున్నదో అనేది ఎవరు కూడా గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు, క్రైస్తవులైన వారు కూడా. ఇక్కడ ఒక ప్రవక్త ఇతరులకు హాని కలిగిస్తున్నాడు. అతడు దేవుని దగ్గర నుండి పారిపోతున్నాడు. దేవునిని ఎరిగి ఆయన చిత్తంలో జీవించని వారు ఇతరులకు హాని కలిగిస్తారు. ఇది మనము గ్రహించాల. మనము దేవుళ్ళు జన్మిస్తే మనకు ఇతరుల పట్ల బాధ్యత ఉంటుంది. లేని ఎడల మరి ఏ బాధ్యత లేకోకుండా మనము జీవితాన్ని కొనసాగిస్తాం. నీవు దీన్ని గుర్తించకపోతే ఇతరులకు, మన మీదకి, మన సంఘాల మీదకి, మన కుటుంబాల మీదకి కూడా తుఫాన్లు రప్పించేవారుగా మనం ఉంటాము. కనుక దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా యోనా వెళుతున్నాడు. అయితే దేవుడు అతన్ని తిరిగి లాగాడు. దేవుడు సౌలునకు ఒక నూతన హృదయాన్ని ఇస్తే అతడు దేవుని చిత్తంలో కొనసాగలేకపోయాడు. గనుక అతడు తన కుటుంబానికి, తన కుటుంబంపైకి ఎంతగానో మరి తుఫాను తెచ్చిపెట్టి ఉన్నాడు. మనం చూస్తాం. మరి సమూయేలుతో తనకున్న ధన్యకరమైన సహవాసం ఏదైతే ఉన్నదో సౌలు దాన్ని తెంచివేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాక, మరి నిన్ను అభిషేకించిన తర్వాత ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తే నీవు ఎంతో కీడును రప్పించుకుంటావు. చివరకు మరణాన్ని నీ కుటుంబానికి కలిగిస్తావు. సాతాను క్రైస్తవులను కష్టాల్లో ముంచాలని చూస్తాడు ఎల్లప్పుడూ. దేవుని చిత్తానికి వెలుపల ఉన్నవారు, అన్యులతో సహవాసం చేయవారు ప్రమాద స్థితిలో ఉన్నారని మనము తెలుసుకోవాలి. వారి ఇళ్ళు నరకము వలె అవుతూ ఉంటాయి. యేసేపు తన జీవితమంతా దేవుని చిత్తంలోనే ఉన్నాడు. అతడు తనకు వచ్చిన శ్రమలలో ఆనందించాడు. కనుకనే సంసృష్టి సహితమైన దైవభక్తి మరి గొప్ప లాభదాయకమై ఉంటుందని మనము 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనంలో మనము చూస్తాము. ఆయన మరి యేసేపు శ్రమలలో మరి ఎన్నో శ్రమలు వచ్చినా దేవుని సన్నిధిని విడిపోలేదు. గనుకనే యేసేపు అంతగా ఆశీర్వదించబడ్డాడు. నీ హృదయము సంతోషంలోను, కష్టములోను, లేమిలోను, కలిమిలోను తృప్తి కలిగి ఉంటే అదే నిజమైన క్రైస్తవ జీవితం. మరి యేసేపు అలా జీవించాడు, అలాగ జీవించి ఉన్నాడు.
కనుకనే మరి యోసేపు గోతిలో పడినప్పటికీ, ఫరో ఇంటిలో బానిసగా ఉన్నప్పటికీ, చెరసాలలో వేయబడినప్పటికీ ఆయన ఐగుప్తు సింహాసనమును మళ్ళీ స్వతంత్రించుకున్నాడు. ఎల్లప్పుడూ దేవునితో ఉన్నాడు. ఆయన చిత్తంలో ఉంటేనే ఆయన తోడుగా మనతో ఉంటాడు. దేవుని చిత్తంలో ఉన్నవారు ఇతరుల పాపాలను యోసేపు వలె తమపై వేసుకుంటారు. ఇతరులు కష్టాలలో మనము పాలు పొందుకోవాలి. మరి వారి యొక్క కష్టాలను మనము ఆనందంగా మనం భరించాల. ఎందుకంటే ఇతరులను ప్రేమించి ఇతరుల కష్టాల్లో నీవు పాలు పొందుకొని నీ కష్టంగా భావించమని వాక్యం మనకి సెలవిస్తున్నది. మరి ఇట్టి రాజమార్గంలో వెళ్ళే దేవదూతలు, ప్రధాన దూతలు కాపుదల కూడా మనకి ఉంటుంది. ఎప్పుడు దేవుని సన్నిధిని మనము కలిగి ఉన్నప్పుడు. పరలోకము వారిని ఆవరిస్తున్నట్లు దేవుడు కూడా మనల్ని చేర్చుకుంటాడు, మనల్ని హక్కున చేర్చుకుంటాడు పరలోకంలోనికి. కనుక దేవుని సన్నిధి కలిగి మన ఇంటిలో తుఫాన్లకు కారణం ఏమిటో గ్రహించి వాటి నుండి విడుదల పొందుకొని దేవుని కొరకు మనము పని చేద్దాము, యోనాలాగా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.